హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో ప్రెజెంట్ నేనైతే గుంటూరు చందన బ్రదర్స్ జిన్నా టవర్స్ బ్రాంచ్లో ఉన్నాను. సో మనకి రంజాన్ స్టార్ట్ అయిపోయింది. రంజాన్ అనగానే హెవీ వర్క్ శారీస్ మనకి గుర్తొస్తాయి. సో అందుకని మనకి మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ శారీస్ ఎక్కడ దొరుకుతాయి అంటే చందన బ్రదర్స్. అందుకనే ఈరోజు నేను మీకోసం మంచి డిజైనర్ వేర్ శారీస్ చూపించడానికి చందన బ్రదర్స్ గుంటూరు బ్రాంచ్కి వచ్చేసాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ కలెక్షన్ చూసేద్దాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ నేను డ్రేప్ చేసిన శారీ నుండి స్టార్ట్ చేద్దాము. సో నేను డ్రేప్ చేసిన శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ. సో బాటిల్ గ్రీన్ కలర్ శారీ మీద కట్ బార్డర్స్ వచ్చిందనమాట. ఇప్పుడు మనకు కట్ బార్డర్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అండ్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, అందుకనేసి కట్ బార్డర్ శారీస్ చూస్ చేసాము. సో కట్ బార్డర్ వచ్చేసి మనకు అంతా కూడా సిల్వర్ జరీతో రావడం జరిగింది. బాడీ ఆఫ్ ది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. బార్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ మీదనే ఇలా డిజైన్ వచ్చిందనమాట. సిల్వర్ జరీతోటి మనకి ఫ్లవర్స్ అనేది రావడం జరిగింది, లీవ్స్ అనేది రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి శారీ అంతా ఈ విధంగా మనకి స్టోన్స్ అంటించారనమాట, స్టోన్స్ అటాచ్ చేశారు. అండ్ అలానే ఈ మిడిల్ ఒకటి వచ్చేసి మనకి కాపర్ కలర్ స్టోన్స్ అనేవి అటాచ్ చేశారు దీనికి. అండ్ శారీ మీద చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పీకాక్స్ అనేది రావడం జరిగింది. పీకాక్స్ అంతా కూడా సిల్వర్ జరీతో వచ్చింది, థ్రెడ్ వర్క్. అండ్ దానిపైన ఈ విధంగా మనకి చమ్కీస్ అటాచ్ చేశారనమాట. అండ్ ఇలా చూసినట్లయితే మనకి అక్కడక్కడ బుటాస్ అనేది రావడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మనకి శారీ అంతా కూడా ఈ విధంగా మొత్తం సిల్వర్ జరీ అనేది థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. అండ్ ఈ విధంగా చమ్కీస్ అనేది అటాచ్ చేశారు. శారీ కూడా కట్టగానే అసలు చాలా ఫ్లీట్స్ అనేది చూడండి మీకు అర్థమైపోతుంటుంది. ఫ్లీట్స్ కూడా చాలా స్టిఫ్గా ఉన్నాయన్నమాట పెట్టగానే. అండ్ మనకి శారీకి ఈ ఫ్లీట్స్ అన్నిటికీ కూడా శారీ మీద ఎలా అయితే డిజైనింగ్ వచ్చిందో ఫ్లీట్స్కి కూడా సేమ్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఇంకా పళ్ళు చూసుకున్నట్లయితే శారీకి కంటిన్యూషన్ పళ్ళు వచ్చిందండి. సో శారీ ఎలా అయితే డిజైన్ చేశారో మనకి సేమ్ అలానే పళ్ళు కూడా సేమ్ ఇలానే రావడం జరిగింది. సో ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది. సో ఈ శారీ అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి శారీ ఏదైతే కలర్ ఉందో సో సేమ్ కలర్లో మనకి ఇదే బాటిల్ గ్రీన్ కలర్ ప్లెయిన్ అటాచ్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది. అండ్ దానికి కూడా మనకి ఈ స్టోన్ వర్క్ ఏదైతే ఉందో బ్యాక్ అండ్ హ్యాండ్స్కి స్టోన్ వర్క్ కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మనకి జస్ట్ 3600 రూపీస్కే అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. సో క్లాత్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి సిల్క్ క్లాత్ వచ్చిందనమాట. అది కూడా మనకి ఇలా టఫిల్ అయ్యేలాగా ఉందన్నమాట క్లాత్ వచ్చేసి. సో మనకి బార్డర్ చూసుకున్నట్లయితే బెనారస్ బార్డర్ నక్షి డిజైనింగ్లో రావడం జరిగింది. 2 స్టెప్స్లో వచ్చింది బార్డర్ వచ్చేసి. అండ్ ఈ నక్షి డిజైన్ అంతా కూడా మనకి గోల్డెన్ జరీతో ప్రింట్ చేయబడిందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసి హ్యాండ్ డిజైన్ అనేది చేయబడింది. ఇలా స్టోన్స్ తోటి హ్యాండ్ మేడ్ వర్క్ అనేది వచ్చింది. అండ్ టాప్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి డౌన్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో టాప్ బార్డర్ కూడా సో చాలా స్మాల్ సైజులో టాప్ బార్డర్ కూడా రావడం జరిగింది. బాడీ ఆఫ్ ది శారీ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చిందండి. మస్టర్డ్ ఎల్లో కలర్ మీద ఈ విధంగా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ రావడం జరిగింది. ఫ్లవర్స్ చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చాయి. బేబీ పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఆల్టర్నేట్గా వచ్చాయి. అండ్ అలానే మనకి పర్పుల్ కలర్లోని గ్రీన్ కలర్లో కూడా రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ మనకి ఈ లీవ్స్ చూసుకున్నట్లయితే మొత్తం గోల్డెన్ జరీ అలానే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఆల్టర్నేట్గా కొన్ని ఫ్లవర్స్కి వచ్చేసి ఇలాగా మనకి హ్యాండ్ వర్క్ అనేది రావడం జరిగింది అనమాట స్టోన్స్ తోటి. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ మీద స్టోన్స్ అనేవి అటాచ్ చేశారు. డైమండ్ స్టోన్స్ అనేది షైనింగ్ స్టోన్స్ ఇచ్చారు. సో పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంది. శారీ వచ్చేసి కంటిన్యూషన్ పళ్ళు ఇచ్చారండి. పళ్ళుకి ఎండింగ్లో మాత్రం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా డిజైన్ చేశారు. అంటే మనకి బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా రెడ్ కలర్ లైన్స్ వచ్చేసి మనకి హ్యాండ్ మేడ్ డిజైనింగ్ అనేది ఈ విధంగా చమ్కీస్తో రావడం జరిగింది. అండ్ పళ్ళుకి కూడా మనం చూసినట్లయితే కట్ బార్డర్ అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా డిజైన్ చేశారు శారీని. అండ్ ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. సో ఈ విధంగా మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగింది. సో శారీ కలర్ ఏదైతే ఉందో మస్టర్డ్ ఎల్లో కలర్ అలా ప్లెయిన్గా మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ వచ్చింది. అండ్ మనకి హ్యాండ్స్కి కానీ బ్యాక్ డిజైన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు శారీ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ అనేది మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే బ్యాక్ డిజైన్ ప్లెయిన్గా రాకుండా మనకి చమ్కీస్ అనేది శారీ మీద ఉన్న చమ్కీస్ బ్యాక్ డిజైన్ కోసం ఇచ్చారు.
సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మనకి 7,999 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో కలెక్షన్లో మనం చూస్తున్న నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. సో కట్ బార్డర్ రావడం జరిగింది అండ్ బిఫోర్ శారీస్తో కంపేర్ చేస్తే ఈ బార్డర్ అనేది ఇంకా డిఫరెంట్గా వచ్చింది. సో మనం డీటెయిలింగ్గా చూసుకున్నట్లయితే కట్ బార్డర్ వచ్చింది అండ్ కట్ బార్డర్ మీద మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా హ్యాండ్ మేడ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగిందనమాట. అలానే మనకి డిఫరెంట్ ఎల్లో కలర్లో థ్రెడ్ వర్క్ కూడా రావడం జరిగింది. సో మొత్తం బార్డర్ అంతా కూడా మనకి పీకాక్స్ వచ్చాయి అండ్ నక్షి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఈ డిజైన్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్తో వచ్చిందనమాట. సిల్వర్ జరీ థ్రెడ్ వర్క్ లోపల మనం చూసినట్లయితే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్లో థ్రెడ్ వర్క్ అనేది మళ్ళీ రావడం జరిగింది, సీక్వెన్స్ డిజైనింగ్. ఈ డిజైన్ అంతటికీ కూడా మనకి స్మాల్ సైజ్లో అలానే బిగ్ సైజ్లో కూడా మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చింది. మొత్తం కట్ బార్డర్ మీద కూడా స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. బోర్డర్లో మనం ఫినిషింగ్ చూసుకున్నట్లయితే సిల్వర్ జరీతో ఫినిషింగ్ అనేది రావడం జరిగింది. అండ్ టాప్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి డౌన్ సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో టాప్ సైడ్ బార్డర్ కూడా సేమ్ అలానే వచ్చిందండి. ఇంకా బాడీ ఆఫ్ ది శారీ చూసామంటే మనకి ఎల్లో కలర్ అనమాట. సో ఎల్లో కలర్ మీద మనకి క్లాత్ కూడా చాలా బాగా ఉంది. చూడండి మీరు, స్టిఫ్గా కట్టుకుంటే అలా ఉంటుంది. ఫ్లీట్స్ అయినా కానీ మనకి పళ్ళు అయినా కానీ పెట్టుకోగానే చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో దీని మీద మనం చూసుకున్నట్లయితే శారీ అంతా కూడా అక్కడక్కడ మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట. అండ్ అక్కడక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ అన్నీ కూడా సిల్వర్ జరీతో డిజైన్ చేయబడింది. సిల్వర్ జరీ ఫ్లవర్స్ మీద మళ్ళీ మనకి హ్యాండ్ వర్క్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. సో శారీ అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి శారీ కంటిన్యూషన్ పళ్ళు అండి. శారీ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అలానే కంటిన్యూషన్ పళ్ళు రావడం జరిగింది. బార్డర్స్ కూడా మనకి సేమ్ అనమాట. సో ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అనమాట. సో శారీ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ బ్లౌజ్ అనేది ప్లెయిన్గా రావడం జరిగింది. కానీ మనం హ్యాండ్స్కి కానీ ఆర్ బ్యాక్ డిజైన్ ఏమైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే శారీ బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో మనకి అలానే సేమ్ బార్డర్ అనేది ఈ విధంగా మనకి సిల్వర్ జరీ డిజైనింగ్ థ్రెడ్ వర్క్తో రావడం జరిగింది, స్టోన్ వర్క్. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మనకి 3,999 అయితే అవుతుందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. సో చూసారు కదా, ఇవాళ ఎపిసోడ్లో నేను మీకోసం బ్యూటిఫుల్ శారీస్ చూపించాను. అది కూడా మీరు నచ్చే మీకు మెచ్చే ధరలోనే. సో చందన బ్రదర్స్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. పట్టు శారీస్ కానివ్వండి, కంచిపట్టు శారీస్ కానివ్వండి, డిజైనర్ వేర్ కానివ్వండి, A to Z మనకి అన్ని తక్కువ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కలెక్షన్లో మీకు కానీ ఏదైనా శారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని పంపించి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో లేదు మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే చందన బ్రదర్స్ అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేశారంటే నియర్ బై బ్రాంచ్ అడ్రస్ వస్తుంది. ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.